ఓన్లీ హీనియస్ క్రైమ్స్ పట్ల ఏంటి అనేది మాట్లాడాలి. ఓకే అండి సంధ్య గారు. సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు, మేడం నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే మానవత్వం మంట కలుస్తుంది అంటారు. అసలు ఇలాంటి మనుషులకు మానవత్వం అంటూ ఉంటుందా? అసలు ఇలాంటి నేర చరిత్ర అంటే ఇంత నేరానికి ఒక 2 hours లో 6 members ని చంపాడు అంటే అసలు ఆయన మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనుకోవాలి? ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అంటే అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఎలాంటి ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాడు అనుకోవాలి? నమస్తే అండి. ముందుగా దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే పదే ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ విపరీత ధోరణి అయితే మనం చూస్తున్నాము. అంటే ఇంతకు ముందు క్రిమినల్ బిహేవియర్, ఒక యాంటీ సోషల్ బిహేవియర్ అనేది ఒక నిర్దిష్టమైన ఇటువంటి బ్యాక్గ్రౌండ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక బ్యాడ్ చైల్డ్హుడ్, లేకపోతే చైల్డ్హుడ్ ట్రామా ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే ఒక నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కానివ్వండి, ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ తోని కొన్ని ఇండికేటర్స్ మనం చెప్పే పరిస్థితి మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాట్ ఈజ్ అలార్మింగ్, భయంకరమైన విషయం ఏమిటంటే సర్వసాధారణంగా చక్కగా ఉన్న కుటుంబాలలో ఉన్న వ్యక్తులు కూడా, అంటే చక్కటి ఇది ఉన్న వాళ్ళు కూడా సడన్ గా కూడా ఒక క్రూయల్ గా మనుషులు మారిపోవడము, భార్య భర్తల్ని చంపడం, భర్త భార్యల్ని చంపడం, లేకపోతే ఇటువంటి వాడు చిన్న పిల్లల మీద అగాత్యాలు చేయడము, సెక్షువల్ అబ్యూజెస్, అంటే ఏజ్ తారతమ్యం లేకుండా సెక్షువల్ అబ్యూజెస్ అనేది, లేకపోతే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేయడం అనేది, ఇటువంటి యాటిట్యూడ్, ఇటువంటి యాంటీ సోషల్ బిహేవియర్ అనేది మీరు చూస్తూ ఉంటే మేము ఒకటి చెప్తూ ఉంటామండి. ఒకటి ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా, అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఏదైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో సొసైటీలో జరుగుతున్న అనేక పరిణామాలు, మంచి కావచ్చు చెడు కావచ్చు, మంచి వాటికి పరిణామాలు ఉన్నాయి, చెడు వాటికి పరిణామాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే ఒక క్రైమ్ పదే ఆ క్రైమ్ ఇలా చేశారు, ఇలా జరుగుతోంది, ఈ క్రైమ్ ఇలా జరుగుతోంది, ఇలా ఆడవాళ్ళు ఇలా చేశారు, మగవాళ్ళు ఇలా చేశారు, పిల్లల మీద ఎలా జరుగుతున్నాయి అగాయిత్యాలండి. అంటే ఒక అఫెండర్ వాడికి పనిష్మెంట్ గానీ, ఒక అఫెండ్ చేసిన వాడికి పనిష్మెంట్ గానీ వాడికి ఏం లేదు. వీడు కూడా బయటకు వచ్చేసి వాడు దిస్ ఫెలో హాజ్ యాక్చువల్లీ పదే కూడా వాడికి ఎటువంటి కూడా భయం లేదు. సొసైటీ అంటే ఒక చట్టం మీద వాడికి భయం, నేను ఏం చేసినా కూడా నన్ను ఏం చేయరు, నేను రిలీజ్ అయిపోతాను, నాకేం కాదు అనే భయం లేదు. ఎప్పుడైతే అఫెండర్స్ వాళ్ళు చేస్తున్న ఒక తప్పుని, ఆ తప్పుకి పనిష్మెంట్స్ లేవు, ఓకే. అండ్ ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే దీస్ ఆర్ బికమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యాక్సెప్టబుల్ నార్మ్ గా మారిపోతుంది. ఒక రేప్ జరిగిందా, రేప్ పెద్ద విషయం కాదు అంటే మీరు యూఆర్ నార్మలైజింగ్, అంటే ఒక క్రైమ్ నార్మలైజేషన్ వైపు పడుతోంది. వాడు రేప్ చేసి బయటకు వచ్చి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి వాడు రెపిటేటివ్ అఫెన్స్ చేస్తున్నాడు, వాడు మర్డర్లు చేస్తున్నాడు, మళ్ళీ రేప్ చేస్తున్నాడు, వాడు ఇంకొక అగైత్యం చేస్తున్నాడు. అంటే చట్టంలో మార్పులు తీసుకొచ్చిన, చట్టంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. పోక్సోలో ఉరి శిక్ష వరకు ఉన్నది, మనకి ప్రెసిడెంట్ అప్రూవల్ ఉన్నది వాడు ఆర్డినెన్స్. అయినా కూడా చట్టాలు అవి జరగాల్సిన తీరులో అమలు జరగకపోవడం ఒకటైతే, బిహేవియరల్ కరెక్షన్ అనేది జరగటం లేదు సొసైటీలో. వాడు తప్పు చేసి బయటికి వెళ్లి వాడిని ఒక రిఫార్మ్ సెంటర్ లో, వాడిని ఒక జైల్లో పెడితే వాడు బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నాడు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నాడు, వాడు ఇంకా అగైత్యాలు చేస్తాడు. కానీ ఒక బిహేవియరల్ కరెక్షన్ వైపు అడగలేయటం లేదు. సమాజంలో ఈ రుగ్మతలు నానాటికే పెరిగిపోతున్న దానికి కాజల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనే దాని మీద రీసెర్చ్ జరగటం లేదు. దానికి ఎందుకు జరుగుతున్నాయి, పరివర్తన రావటం లేదు, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అంటే యమునా పాఠక్ గారు, అంటే చట్టాల్లో ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా మార్పులు చేయాలంటారా? వారికి సరైన మార్గం చూపించాలంటే ఇలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్లకు మార్చాలి అంటే చట్టాల్లో ఏవైనా కరెక్షన్ చేస్తే బాగుంటుందని మీరు అంటున్నారా? డెఫినెట్ గా అండి. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చట్టంలో మంచి చట్టాలు వల్ల చాలా వరకు అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి ఒకటైతే, నిజంగా తప్పు చేసిన వాడు బయటకు వచ్చేస్తున్నాడు, తప్పు చెయ్యని వాళ్ళు కూడా శిక్షలు అనుభవిస్తున్నారు. ఇలా చాలా కోణాలు ఉన్నాయి. సో మనం బ్లేటెంట్ గా పాయింట్ బ్లాంక్ గా ఇది చేస్తే ఇలా అని చెప్పలేం. ఎందుకంటే మీరు చూసారా, చాలా వరకు కూడా ఇంతకు ముందు కూడా రేప్ కేసెస్, అబ్యూస్ కేసెస్ ముందు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ అవుతుంది. ఒక మహిళ వెళ్లి కనుక కంప్లైంట్ ఇస్తే తప్పకుండా వాడి మీద ముందు వాడిని చెప్తారు. ఇక్కడ ఏంటంటేనండి, మొన్న మధ్యన కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కేసు, ఒక పాప వేయడం మనకి చాలా పెద్ద విషయం, మొన్న రీసెంట్ గా జరిగింది. ఆ పోక్సో కేసులో కూడా స్నేహితుల మీద గ్రజ్జుతో ఆ అమ్మాయి కేసు వేసి అందరూ చాలా టార్చర్ గురయ్యారు.
ఏంటంటే చిన్నలలో కూడా మొన్న రీసెంట్ గా జరుగుతోంది. ఇట్స్ నేషనల్ వైడ్ బిగ్ ఇష్యూ. నేనేమంటున్నానంటే ఇప్పుడు పోక్సో అంటే ఒక పాప వేస్తోంది కదా, ఒక పాప వేసిన దానికి మిగతా వాళ్ళు కూడా నిరపరాధులు కూడా వాళ్ళు శిక్షణ అనుభవించారు. దే అండర్వెంట్ అ లాట్ ఆఫ్ ట్రామా. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో వీడు నిజంగానే వాడు తప్పు చేశాడు, వాడు అమ్మాయిని అబ్యూజ్ చేశాడు, వాడిని అమ్మాయిని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు, అంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇక్కడ ఏమంటానంటేనండి, ఏ కేసునైనా కూడా దానికి క్షుణ్ణంగా ఆ కేసు కోణంలో ఎక్స్పర్ట్ కమిటీ అని ఎక్స్పర్ట్స్ తో, అంటే కేవలం ఒక సైకాలజిస్ట్ ఉండొచ్చు, కౌన్సిలర్స్ ఉండొచ్చు, అలాగే ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, తర్వాత అడ్వకేట్స్ లో కూడా కొంతమంది ఒక కమిటీ వేసి ఇటువంటి పర్టికులర్ గా ఇటువంటి జరుగుతున్న కేసెస్ లో ఒక నిర్దిష్టమైన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా అసలు ఎందుకు దీనికి జరుగుతున్న కారణాలు ఏమిటి అనే దాని మీద ఒక రీసెర్చ్ జరగాలి. ఎందుకంటే జరగటం లేదు. ఇప్పుడు ఒక మనిషి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నాడు, వాడు యథావిచ్చిగా వాడు ఏదో అత్తగారింటికి వెళ్ళినట్టుగా వాడు ప్రశాంతంగా వెళ్లి బయటకు వచ్చి నేరం చేస్తున్నాడు. సో ఇది ఈ మెథడాలజీ కరెక్ట్ కాదు. ఇఫ్ ప్రూవెన్ గిల్టీ మెడికల్ టెస్ట్ లో ప్రూవ్ అవుతుంది. ఇఫ్ ఈస్ ప్రూవెన్ గిల్టీ వాడికి తప్పకుండా కఠినమైన శిక్ష అనేది తప్పకుండా పడాలి. అది మెడికల్ టెస్ట్ అనేది మనకి ప్రూవ్ చేస్తుంది. పోక్సోలో మనకి ఎక్కువగా నాంచక్కర్లా. ఇటువంటి నాంచడం వల్ల మళ్ళీ వాడు బెయిల్ తీసుకోవడం వల్ల అసలు పోక్సోలో ఓకే రిజిస్టర్ అయింది, మెడికల్ గా ప్రూవ్ అయితే మాత్రం వాడికి ఖచ్చితంగా ఆ నిందితుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా శిక్షలు వెనువెంటనే పడాలి. అది తీవ్ర స్థాయిలో పడాలి. అవి మళ్ళీ ఇంకొకళ్ళు ఆ తప్పు చేయాలంటే వాళ్ళు భయం కలిగే విధంగా గనక చేయగలిగితేనే అప్పుడే ఇటువంటివన్నీ కొద్ది వరకు కూడా మనం చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఏంటంటేనండి, పదే సోషల్ మీడియాలో ఏదైతే ఇప్పుడు ఈ రెపిటేటెడ్ ఎక్స్పోజర్ ఆఫ్ క్రైమ్స్ ని ప్రతిసారి మనం ఈ యొక్క క్రిమినల్ బిహేవియర్ ని మనం నార్మలైజ్ చేస్తూ చూపిస్తున్నాం. సో దీన్ని ఏమంటామంటే మంచి అయినా చెడైనా సొసైటీ నేర్చుకుంటుంది, దాన్ని మనం సోషల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటుంది. సో దాట్ విల్ హ్యావ్ యమునా గారు మీరు చెప్పినట్టు మీడియాలో ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం. ఎందుకంటే ఆ చూసినప్పుడన్నా కనీసం అంటే ప్రతి నేరం చేసిన వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా దొరుకుతాడు అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది మీడియా ద్వారా. అది చూసాక కూడా జనాల్లో మార్పు అనేది ఎందుకు రావట్లేదు? కానీ తప్పు చేసిన వాడి శిక్షలను చూపించటం లేదు. నేను ఈ రోజు అర్థిస్తుంది ఏంటంటే, నేను కోరుకుంటోంది ఏంటంటే తప్పు కానీ తప్పు చేసిన వాడికి శిక్షలు మనం చూపించలేకపోతున్నాం. నిజంగా తప్పు నిర్ధారణ అయితే వాడికి ఎటువంటి శిక్షలు పడుతున్నాయి, వాడికి ఎంత కఠినంగా అమలు అవుతున్నాయి, వాడికి ఎంత రకం వాడికి ఏ రకంగా వాడు అనుభవిస్తాడని మనం చూపించలేకపోతున్నాం. సో క్రైమ్ మాత్రమే మనకు కనబడుతుంది, క్రైమ్ ని మాత్రమే చూపిస్తున్నాం. అండ్ ఇంకొకటి, క్రైమ్ నార్మలైజ్ అవుతోంది రోజుకి. అది మనకి తీవ్రమైన బాధాకరమైన విషయం. చాలా ఇట్స్ అలార్మింగ్ థింగ్. ఈ రోజుకి క్రైమ్ నార్మలైజ్ అవ్వబడుతోంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. పీపుల్ ఆర్ లెర్నింగ్ దిస్ బిహేవియర్స్ అబ్జర్వింగ్ అదర్స్. పక్కనోడు మామూలుగా హనీమూన్ కి వెళ్తున్న వాళ్ళు, బయటికి వెళ్తున్న వాళ్ళు కూడా మొగుడిని చంపేయడము, లేకపోతే మొగుడు పిల్లాన్ని చంపేయడం, లేకపోతే వీడు ఒక బయటికి వెళ్ళి మొన్న ఏదో ఒక ఎక్కడో తీర్థస్థానానికి వెళ్తే అక్కడ ఉన్న ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని చెట్ల దగ్గర తీసుకెళ్లి వాళ్ళని రేప్ చేసేసి, అంటే నార్మలైజ్ చేయబడుతోంది. రోజుకి క్రైమ్ నార్మలైజ్ చేయబడుతోంది, నార్మల్ గా చూపించబడుతోంది, క్రైమ్ జరుగుతోంది అని చూపిస్తున్నాం. అండ్ ఓవర్ ఎ టైమ్ వాట్ ఎవర్ వి సీ పీపుల్ ఆర్ ఇమిటేటింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ దట్. ఎందుకంటే మేము సోషల్ లెర్నింగ్ థియరీలో చెప్తూ ఉంటాం ఏంటంటే, పీపుల్ లెర్న్ బిహేవియర్స్ బై అబ్జర్వింగ్ అదర్స్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఒకటండి, రిపీటెడ్ గా క్రైమ్ ని మనం మోడల్ చేస్తున్నాం. ప్రతి క్రైమ్ మోడల్ అవ్వబడుతోంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఈ అఫెండర్స్ అనే వాళ్ళు, వీళ్ళకి ఈ పనిష్మెంట్స్ లేకపోవడము అనేది వాళ్ళకి ఒక పెద్ద రివార్డ్. అది పనిష్మెంట్స్, నేను ఏ తప్పు చేసినా, నేను ఎంత ఘోరం చేసినా, ఎంత నేరం చేసినా కూడా నాకు ఏ పనిష్మెంట్ ఉండదు అనేది వాడికి ఒక రివార్డ్ గా వాడికి అది చేయబడుతోంది. సో నేనేమంటానంటేనండి, తప్పకుండా కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఈ పరిధిలో క్రైమ్ రేటు పెరుగుతోంది అంటే ప్రభుత్వం తప్పకుండా దీనివల్ల వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, లేకపోతే మహిళా కమిషన్లు ఊరికే కూర్చోకూడదు. దే షుడ్ కమ్ ఫార్వర్డ్. అసలు ఇటువంటి నేర ప్రవృత్తి జరుగుతోంది. అసలు పోక్సో కేసులు రాష్ట్రాల్లో ఎన్ని పోక్సో కేసులు ఉన్నాయి? అందులో మెడికల్ గా మనకి తీర్పు వచ్చిన తర్వాత మనం ఇంకా వాడిని ఎందుకు మేపుతున్నాం? వాడికి ఎందుకు పనిష్మెంట్స్ లేవు?
వాడికి ఎందుకు పనిష్మెంట్స్ లేవు? వాడి మానసిక ప్రవృత్తి మారే విధంగా ఎటువంటి కౌన్సిలింగ్ జరుగుతోంది, ఏ ట్రీట్మెంట్ జరుగుతోంది, అసలు వాడికి ఆ క్రైమ్ చేయడానికి ప్రేరణ ఏం కలుగుతుంది అనే దాని మీద విచారణ జరగటం లేదు. నేనేమంటానంటే బిహేవియరల్ కరెక్షన్స్ కి ఆస్కారం లేదు ఇక్కడ. బెయిల్ తీసుకొని దర్జాగా వాడు వస్తున్నాడు. వాడు ఎవడో అత్తగారింటికి వెళ్ళేసి కొత్త పెళ్లి కొడుకులాగా వాడు వెనక్కి వస్తున్నాడు. వాడు తప్పు చేసేసి రెప్యుటేటివ్ అఫెన్స్ చేస్తున్నాడు. వీళ్ళంతా కూడా రెప్యుటేటివ్ అఫెండర్స్ అయినా కూడా దర్జాగా సొసైటీలో వాళ్ళు బాగా తిరుగుతున్నారు. అంటే ఏమి జరగనట్టు వాళ్ళు ఉంటున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటేనండి లా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఇది ఊరికే వదిలేయకూడదు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రైమ్ ఈ లెక్కన పెరుగుతా ఉంది. ఒకప్పుడు మనం తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చాక మీరు కనుక ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ తీసుకుంటే నంబర్ ఆఫ్ పోక్సో కేసెస్ మనకు పెరిగాయి, నంబర్ ఆఫ్ సెక్షువల్ అబ్యూజెస్ చిల్డ్రన్ పెరిగాయి, ఆడవాళ్ళ మీద అబ్యూస్ పెరిగాయి. సో ఈ నేర ప్రవృత్తికి కారణాలు ఏమిటి, వాట్ ఈస్ దట్ ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రొవోకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా నిర్దిష్టమైన ఒక రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. దీనికి లీగల్ ఎక్స్పర్ట్స్ కావాలి, సైకాలజిస్టులు కావాలి, కౌన్సిలర్లు కావాలి. ఇలా ఉండి అండ్ పోక్సోలో గనక ఖచ్చితంగా మెడికల్ గా గనక వాడు తప్పు చేశాడు అని మాత్రం తెలిస్తే పనిష్మెంట్లు మీడియా బహిర్గతంగా చూపించాలండి. దీని వల్ల కూడా నేనేమంటానంటే ఏదైతే మనం ఈ లెర్నింగ్ థియరీ గురించి మాట్లాడుతున్నామో, సొసైటీలో చూస్తున్నామో, తప్పులనే చూపించటం లేదు, తప్పు చేసిన వాడికి శిక్షలు కూడా పడటం గనక మనం చూపించడం మొదలు పెడితే తప్పకుండా ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. అండ్ ప్రభుత్వాలు కూడా నానాటికి, ఎందుకంటే ఏదో వర్గంలో ఏదో స్థాయిలో ఉన్నవాడు తప్పు చేయటం లేదు, సర్వసాధారణంగా ఉన్నవాళ్ళు, ఒక నార్మల్ బిహేవియర్ ఉన్నవాడు కూడా తప్పు చేస్తున్నాడంటే ఇది సొసైటీలో జరుగుతున్న తీవ్రమైన పరిణామం. ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి అసలు ఈ బిహేవియర్ కరెక్షన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఆ జైళ్లలో ఏం జరుగుతుందో తెలియదు, వాడికి ఎటువంటి మానసిక ప్రవృత్తిలో ఉన్న ఏం జరుగుతుంది, ఎందుకు తప్పు చేస్తారు, ఎందుకు రేప్ అనే విషయాన్ని ఒక ఆడదాని మీద, అది మరీ ముఖ్యంగా పిల్లల మీద ఇష్టం లేకుండా చెయ్యి వేయడం అనేది నిజంగా వాడిని ఏం చేయాలి చెప్పండి? మిగతా దేశాలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, మనం చెప్తూ ఉన్నాం, కానీ ఆచరణలో విఫలం అవుతున్నాం. కాబట్టి ఆచరణ అనేది మొదలు పెడితే, మళ్ళీ చెప్తున్నాను, ఆచరణలో కూడా ప్రాపర్ గా కమిటీ ఉండాలి. వాటిలో ఏది పడితే అలాంటి, ఇందాకంటే ఇందాక ఒక సైట్ చేశాను, ఒక అమ్మాయి, ఒక టీనేజర్ కూడా పోక్సో కింద తన క్లాస్మేట్స్ మీద తను హెరాస్మెంట్ ఇది వేసింది. వాళ్ళందరూ బలైపోయారు, ఆ పిల్లలందరూ కూడా. కాబట్టి మనము ఇటువంటివన్నీ సెన్సిటివ్, ఎందుకంటే జీవితాలకు సంబంధించింది. కాబట్టి పోక్సోలో గనక మెడికల్ గా గనక ఖచ్చితంగా వాళ్ళు ఇది అవుతే మాత్రం కఠినమైన శిక్షలు ఉండాలి. ఆ శిక్షల్ని అమలుపరచడం మీడియా చూపించాలి. దిస్ షుడ్ హ్యాపెన్ అండి. నేను ఇది చెయ్యనంటే కాదు, కాలానికి తగ్గట్టుగా మార్పులు రావాలి, మార్పులు చెరుపులు రావాలి, వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఎక్స్పర్ట్స్ తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక నిజంగా కూడా ఈ రోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేది, మామూలుగా బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఆడవాళ్లు మామూలుగా నిక్షేపంగా వస్తారా లేదా మనకు తెలియని పరిస్థితి, బయటికి వెళ్తే ఆడవాళ్లు సరిగ్గా వస్తారా లేదా మనకు తెలియని పరిస్థితి. ఈ రోజు కూడా ఇది నిజంగా బాధాకరం. కాబట్టి దీన్ని ఏదో ఒక చర్చనీయ అంశంగా ఉంచకుండా దీన్ని తప్పకుండా ప్రాక్టికల్ గా స్టెప్స్ వేసేటట్టుగా, ఇందాక ఐ థింక్ రెడ్డన్న గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎక్స్పర్ట్, ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, లాట్ ఆఫ్ పీపుల్. సో కన్సల్ట్ ఎక్స్పర్ట్స్ తోని, తప్పకుండా లీగల్ ఎక్స్పర్ట్స్ తోని, వాటి పోలీస్ వ్యవస్థలో కూడా వాళ్ళకి తెలుస్తోంది ఎవరు ఏ ప్రవృత్తి ఎందుకు ఎలా జరుగుతుంది. కానీ రిఫార్మ్స్ జరగటం లేదు. రిఫార్మ్స్ జరగాల్సిన అవసరం, ఆవశ్యకత ఇప్పుడు ఖచ్చితంగా ఉందని నేను మాత్రం చెప్తున్నానండి. ఓకే అండి. వసుప్రద గారు, మనం చూసుకుంటే ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ మనిషికి కొంచెం